ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో వారానికి 2 రోజులు తెలంగాణ నేతలు శ్రీవారి దర్శనానికి ఎవరికైనా లేఖలిచ్చి పంపించవచ్చు. అయితే ఈ నిర్ణయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 వరకు తెలంగాణ నేతల లేఖలు కూడా టీటీడీ పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాత నుంచి ఆ సాంప్రదాయానికి చెక్ పెట్టింది. తెలంగాణ నేతల సిఫార్సుల లేఖలు చెల్లవని 2019లో ప్రకటించింది. టీటీడీ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏపీలో మళ్లీ ప్రభుత్వం మారడంతో తెలంగాణ నేతలు తాము ఇచ్చిన లేఖలతో వచ్చిన వారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు టీటీడీకి కోరారు. దీంతో వారి విజ్ఞప్తిపై టీటీడీ బోర్డు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.